హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను 36 సైజు బ్లౌజ్ కటింగ్ అనేది చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 36/4 4 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 9 ఇంచెస్. ఈరోజు మనం ఏం చేయాలంటే బ్లౌజ్ యొక్క హైట్ మెజర్ చేయాలి. ఇక్కడ మనం స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి, క్రాస్ లేకుండా. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ యొక్క హైట్ అనేది 15.5 ఇంచులు వచ్చేసింది. నేను ఇక్కడ 15.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ స్కేల్ తీసుకొని స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్ యొక్క వెడల్పు అనేది 2.2 ఇంచెస్, వెడల్పు 3 ఇంచెస్ తీసుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ యొక్క భుజాలు అనేది జారకుండా ఉంటుంది. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. 36 బ్లౌజ్కి 6 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో నేను స్ట్రైట్ లైన్ అనేది వేసుకుంటున్నాను. ఒక ఎల్ షేప్ ఆకారంలో రావాలి. నెక్స్ట్ వచ్చేసి కార్నర్ దగ్గర 1.5 ఇంచెస్ అనేది వేసుకోవాలి. 1.5 ఇంచెస్ తీసుకొని కరువు స్కేల్ అన్న తీసుకోండి రౌండప్ కోసం, లేదా అంటే ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, అందులో సగభాగం అనేది తీసుకోవాలి. అప్పుడు కరువు స్కేల్ తీసుకొని మీరు రౌండప్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 36 4 భాగాలు చేస్తే 9 ఇంచెస్, 1.5 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను. నెక్స్ట్ వెస్ట్ సైజ్ వచ్చేసి ఎంత ఉంది? 32 ఉందన్నమాట. 32ను 4 భాగాలు చేస్తే 8 వస్తుంది. 8 ఇక్కడ మెజర్ చేసుకున్న 1 ఇంచ్ డాట్ కోసం, 1.5 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, 1.5 అయినా తీసుకోండి, 2 ఇంచెస్ అన్నా తీసుకోండి, అది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ 1.5 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది వదిలేసుకున్నాను. వాళ్ళ యొక్క ఈప్ కప్ అనేది 4 ఉంది, 1/2 ఇంచ్ ఖర్చు కోసం. నెక్స్ట్ నేను ఇక్కడ కొలుచుకుంటున్నాను నెక్ యొక్క పొడవు ఎంత వచ్చింది అనేది. నెక్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్ అనేది వచ్చింది. పైన 2.5 తీసుకున్న, కింద 2.5 ఇంచెస్ అనేది తీసుకున్నా. అప్పుడే నెక్ మంచిగా నీట్గా రౌండ్గా అనేది వచ్చేస్తుంది. నేను ఎలా చేస్తున్నాను అనేది ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రౌండ్ స్కేల్ తీసుకొని మనం రౌండ్గా అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫ్రెండ్స్. నెక్స్ట్ అక్కడ వచ్చేసి నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసి మనం ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ రావాలి. నాకు అక్కడ 8.5 అనేది కరెక్ట్గా వచ్చేసింది. అలా రావాలి, కరెక్ట్గా చెస్ట్ లూజ్కి అనేది మ్యాచ్ అయిపోవాలి. ఆర్మ్ లూజ్ అనేది ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్కు మ్యాచ్ అయితేనే మనకు కరెక్ట్గా నీట్గా ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. మీకు అర్థం కాకపోతే ఒకసారి నేను అక్కడ రాసిన చూడండి. ఆర్మ్ డౌన్ అనేది 6 ఇంచెస్, అక్కడ చెస్ట్ లూజ్ కూడా రాశాను. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కటింగ్ చేసుకుందాం. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా కానీ నాకు కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో నీట్గా కట్ చేసుకోవాలి. కటింగ్ ఎంత నీట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా అంత నీట్గా వస్తుంది. కటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డాట్ కోసం నేను అక్కడ ఒకటి డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నా. 4.5 ఇంచెస్ అనేది చేసిన. బ్లౌజ్ యొక్క పొడవు అనేది 15 ఇంచుల కంటే ఎక్కువగా ఉంది కాబట్టి నేను అక్కడ 4.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు మనం నెక్ను నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కోసం
హ్యాండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఒక సైడ్ అతుకులు అనేటివి పడతాయి కాబట్టి నేను వన్ సైడ్ మాత్రమే ఫోల్డింగ్ చేస్తున్నాను. ఒక్క పక్క మాత్రం మనం జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది. రెండు సైడ్లే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ వన్ సైడ్ చేసుకుంటే అది బ్యాక్ సైడ్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క బ్లౌజ్ హ్యాండ్ పొడవు వచ్చేసి 5.5 ఇంచులు అనేది ఉంది. చూడండి ఫ్రెండ్స్, నేను 5.5 ఇంచులకు 1 ఇంచ్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ 6.5 ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ సైడ్ కూడా 6.5 వేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. ఎక్కడ కూడా లైన్ అనేది క్రాస్ కాకుండా నీట్గా అనిపిస్తుంది అన్నమాట. అందుకోసం మనం నీట్గా చేసుకోవాలి ఏ పని అయినా. ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర 1.5 తీసుకున్నా, డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. స్కేల్ తీసుకొని స్ట్రైట్ లైన్ వేసేసేయండి. ఆ తర్వాత పైన ఒక 1/2 ఇంచ్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కట్ చేసుకుంటే సరిపోతుంది. నీట్గా కట్ చేసుకోవాలి. ఎటు పడితే అటు కట్ చేయొద్దు. నీట్గా నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని వేసుకొని చూడండి ఒకసారి. సో హ్యాండ్స్ అనేటివి కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా వేసుకోవాలో చూడండి. ఒకసారి చూడండి, ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా వేసాను నేను. కోరా సైడ్ అనేది హార్మ్ అనేది వచ్చేటట్టు వేసుకున్నాను. క్రాస్ అనేది మంచిగా నీట్గా వేసుకోవాలి. క్రాస్ ఎంత మంచిగా వస్తే బ్లౌజ్ అనేది కూడా అంత నీట్గా అనిపిస్తుంది మనకి. చూడండి, బ్యాక్ పట్టి ఏ విధంగా ఉంటే మనం అదే విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. అట్లా బ్యాక్ పార్ట్ ఎట్లా ఉంటే అట్లా మార్కింగ్ చేయండి. చూడండి, ఇక్కడ ఎల్ షేప్ ఉన్న దగ్గర నేను అక్కడ రబ్ చేస్తున్నాను. సో మనం అటు సైడ్ 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇందులో కూడా ఫ్రంట్ పార్ట్ సైడ్లో కూడా 6 ఇంచెస్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ కూడా ఒక ఎల్ ఆకారంలో వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోండి. అప్పుడు మనము ఆ లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి కంపల్సరీ. ఫ్రంట్ సైడ్ అనేది ఒక 1/2 ఇంచ్ లోతు కంపల్సరీ తీసుకుంటేనే బ్లౌజ్కు ముందు భాగంలో ముడతలు అనేటివి రావు. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ ఈమెకు 6 ఇంచెస్ అయితేనే సరిపోతుంది. అందుకే ఈమెకు నేను 6 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు రౌండ్ చేసుకుంటున్నాను కరువు స్కేల్తోనే. నెక్స్ట్ ఫ్రంట్ యొక్క హైట్ వచ్చేసి 13.5 ఇంచెస్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ బ్లౌజ్లో కూడా 13.5 ఫ్రంట్ యొక్క హైట్ అనేది 13.5 ఇంచెస్ ఉంది కాబట్టి నేను కూడా అంతే తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఏ సైజు బ్లౌజ్కైనా సరే మనం స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచులు తీసుకోండి. తర్వాత 1 ఇంచు, తర్వాత 1 ఇంచు తీసుకుంటున్నాను. ఈ నెక్స్ట్ 2.5 ఇంచెస్ అనేది హైట్ తీసుకోవాలి. మెయిన్ డాట్ యొక్క పొడవు వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉక్సు పట్టి 5 ఇంచెస్ కరువు స్కేల్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేను ఎలా మార్కింగ్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మీరు కూడా ఇలాగనే కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకొని చూడండి. బ్లౌజ్ అనేది బాగా కుదురుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకొని కట్ చేయాలి. ఎందుకంటే ఖర్చు అనేది బయటికి వెళ్ళదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. నీట్గా కట్ చేయాలి ఫ్రంట్ పార్టు.
ఎక్కడ కూడా సైడ్కి వెళ్ళకుండా మనం బ్లౌజ్ అనేది నీట్గా కట్ చేస్తేనే భుజాలు అనేటివి జారకుండా ఉంటాయి. ఎటు పడితే అటు కట్ చేస్తే భుజాలు జారే అవకాశం ఉంటుంది. కాబట్టి నీట్గా కట్ చేసుకోవాలి. మీకు కటింగ్ ఎక్కడ అర్థం కాకపోయినా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు అర్థమయ్యే విధంగా నేను తెలియజేస్తాను. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అలా నీట్గా కట్ చేసేయాలి. ఇప్పుడు మనము కట్స్ పెట్టుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి కట్ పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ డాట్ కూడా నేను 2.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఈ ఆర్మ్ సైడ్ కూడా మనకు కనీసం ఆ డాట్ పొడవు వచ్చేసి 3.5 లేదా 4 ఇంచులు ఉండేటట్టు చూసుకోవాలి. డాట్కు గ్యాప్ అనేది 1.5 ఉండేలా కంపల్సరీ డాట్కు 1.5 ఉండే విధంగా చూసుకోండి. అప్పుడే కప్ సైజ్ అనేది రౌండ్గా వస్తుందన్నమాట. బ్లౌజ్ చూడడానికి కూడా బాగా ఉంటుంది. సో ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ యొక్క వెడల్పు వచ్చేసి నేను 11.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. తీసేసుకొని షేప్ బెల్ట్ను ఎట్లా కట్ చేసుకోవాలి, ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది బాగా అబ్జర్వ్ చేయండి. మిడిల్లో నేను 3.5 ఇంచెస్ తీసుకొని పైకి 2.5 మార్కింగ్ చేసిన, అటు సైడ్ కూడా 2.5, పొడవు వచ్చేసి 3 ఇంచెస్. ఆ 3 మార్కింగ్లను మనం కలుపుతూ కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉంది. మనం మార్కింగ్ అనేది నీట్గా వేసుకోవాలి. చూడండి, లాస్ట్కు ఫైనల్గా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. వీడియో